ఇందులో నాగబాబు గారు బ్రహ్మాండంగా ఆడారు, పవన్ కళ్యాణ్ గారు ఇంకా సూపర్గా ఆడారు. అని చాలామంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నాగబాబు గారు క్వార్టర్ వేసుకొని వచ్చి మాట్లాడారని కూడా అనుకుంటున్నారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఏమో డబల్ క్వార్టర్ వేసుకొచ్చారని మాట్లాడుకుంటున్నారు అందరూ. ఎందుకంటే నాగబాబు గారు వచ్చేసేసి అసలు పిఠాపురంలో గెలిచింది మా వల్లనే అంటాడండి. ఎవరైనా రాజకీయాలలో ఒక వ్యక్తి ఎమ్మెల్యే క్యాండిడేట్గా నిలబడతారు, అతను ఎంత ప్రముఖ వ్యక్తి కూడా అయి ఉండొచ్చు. కానీ 12 ఏళ్ళు అయింది వీళ్ళ పార్టీ పెట్టి, మరి ఎక్కడ గెలవలేదండి. ఇదివరకు పవన్ కళ్యాణ్ చాలా చోట పోటీ చేశాడు కదా, మరి ఎందుకు గెలవలేదు? అప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చూసి ఓట్లు వేయలేదు. ఆ విషయం నాగబాబు గారు చెప్పాలి. ఆయన క్వార్టర్ వేసుకోవడం వల్ల ఆ విషయం గుర్తు రాలేదు ఆయనకి. మరి ఇప్పుడు గమనిస్తే ప్రజలు మాత్రమే ఆయన చూసి ఓటు వేశారు, మేమిద్దరమే మాత్రమే గెలుపుకి కారణం అన్నాడు. ఈ విధంగా ఆయన తనకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద ద్వేషాన్ని ఆయన బహిరంగంగా ప్రవేశపెట్టడం జరిగింది. ఎందుకంటే ఇదివరకు ప్రజారాజ్యం పార్టీని మెగాస్టార్ చిరంజీవి గారు పెట్టినప్పుడు నాగబాబు గారు అందులో ప్రముఖంగా ఉండి విపరీతంగా చంద్రబాబు నాయుడు గారు విమర్శ చేసేవాళ్ళు. టీడీపీ పార్టీని చాలా ఘోరఘోరగా అసలు విమర్శించేవాడు. అటువంటి ఆయన ఇప్పుడు ఏం లేక సైలెంట్గా ఉన్నాడు. ఇప్పుడు ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి ఈ విధంగా జనసేన పార్టీ పెట్టుకున్నారు. ఆయన చంద్రబాబు నాయుడు గారితో ఒప్పందం చేసుకొని, బీజేపీతో ఒప్పందం చేసుకొని ఈ యొక్క పార్టీని కూటమి అనేటువంటి ద్వారా ఏర్పాటు చేసుకొని తను ఇలా పోటీ చేశాడు. ఈ యొక్క అత్యంత అనుభవజ్ఞమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు తను జైల్లో ఉన్నప్పుడు అంటే బేసిక్ పాయింట్ ఏంటంటే 40 ఏళ్ల పార్టీని వీళ్ళే గెలిపించారా ఒకటి. రెండోది ఏంటంటే ఆయన నాగబాబు గారు అన్నారు ఇప్పుడు ఎవరో ప్రమేయం లేకుండా జన సైనికులే గెలిపించారు పిఠాపురంలో అని. మరి ఆ 2 పాయింట్లు యాక్సెప్ట్ చేస్తారా? ఖచ్చితంగా చేయట్లేదు. కేవలం జనసేన వల్ల మాత్రమే గెలిచామనేటువంటిది కరెక్ట్ కాదు. ఇందులో తెలుగుదేశం పార్టీ కష్టం కూడా ఉంది. అంటే వర్మ గారిని కొంచెం సైడ్ చేస్తున్నారు. అది చాలా పొరపాటు అది. ఎందుకంటే ఆ విషయం చాలామంది బాధపడ్డారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారే తన ఎలక్షన్లో గెలిచిన తర్వాత వర్మ గారి గురించి చెప్పడం జరిగింది. వర్మ గారు అనేటువంటి ఆయన స్థానిక వ్యక్తి. ఆయన దాదాపు 20 ఏళ్ళ నుంచి పార్టీలో ఉన్నాడు. ఆయన కెపాసిటీ ఏంటంటే అక్కడ ఏ ప్రజల సమస్యలు వచ్చినా పరిష్కరిస్తూ ఉంటాడు ఆయన. ఇంకొకటి ఏంటంటే ఆయన అక్కడ అందుబాటులో ఉండి ఇండివిజువల్గా పోటీ చేసిన, ఇండిపెండెంట్గా పోటీ చేసినా గెలిచే సత్తా ఉన్న వ్యక్తి ఆయన. అటువంటి ఆయన కేవలం తెలుగుదేశం పార్టీలో ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అనే ఉద్దేశంతో మాత్రమే ఆయన కొంచెం తగ్గి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేశారు. ఆ సందర్భంగా ఆయన ప్రామిస్ కూడా చేశారు, నెక్స్ట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో మొదటి ఎమ్మెల్సీ నీకే ఇస్తామని చెప్పారు. దానికి ఆయన ఒప్పుకొని చేయడం జరిగింది. చంద్రబాబు గారి మాట మీద అతను ప్రచారం చేశాడు తప్పితే పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఎప్పుడు లొంగిలేడు. కేవలం చంద్రబాబు నాయుడు గారి మాట ప్రకారం. ఇప్పుడు ఈ వర్మ గారిని వాళ్ళు తీవ్రంగా తొక్కివేశారు. ఇంకేంటంటే ఈ యొక్క పవన్ కళ్యాణ్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మనం బ్రహ్మాండంగా అభివృద్ధి చేద్దాం లోకల్గా అంటున్నారు. ఆల్రెడీ కొన్ని రోడ్లు వేశారట. రోడ్లు వేస్తే మొత్తం అభివృద్ధి అనుకుంటాడేమో. రోడ్లు వేస్తే అభివృద్ధి అనరు పూర్తిగా. ఎందుకంటే స్థానిక ప్రజల సమస్యలను రెగ్యులర్గా అక్కడ ఉండాలి. అక్కడ నివాసం ఏర్పరచుకొని స్థానిక నాయకుడి వల్ల ఉండి అక్కడ ఎమ్మెల్యే కాబట్టి అక్కడ ప్రజల ఓటర్ల యొక్క సమస్యలు పరిష్కరిస్తూ ఉండాలి. అది చేయకుండా తాను వేరే చోట నివాసం ఉండి ఇక్కడ వదిలేస్తే మటుకు కుదరదు. కాబట్టి ఇప్పుడు ఆయనకు పోటీగా కూడా ఇక్కడ వంగాగీత లాంటి వాళ్ళని పార్టీలో చేర్చుకోవడం జరిగింది. కొంతమంది వర్మ వ్యతిరేకులు కూడా చేసుకుంటున్నారు. ఇది తీవ్రమైనటువంటి వ్యతిరేక ప్రభావం చూపిస్తుంది. ఇది కూటమి విభేదానికి కూడా దారితీస్తుంది.